చాలా వరకు తట్టుకొని నిలబడగలిగావు అంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు నీకు. దేవుడు బలం ఇచ్చాడు, లేకపోతే నీ వల్ల అయ్యేది కాదు. నువ్వు ఎదుర్కొన్న శోధనలు, నువ్వు ఎదుర్కొన్న వేదనల నుంచి తట్టుకొని నిలబడగలిగావంటే ఇప్పటికీ ఆయన నిన్ను తన కృపతో, బలముతో, ఆత్మతో, విశ్వాసంతో, జ్ఞానంతో, శక్తితో నింపి ఉన్నాడు. అందుకే గెలవగలిగావు, అందుకే కొంతవరకు నువ్వు తట్టుకోగలిగావు. ఇక ముందు కూడా వాటి విషయంలో నువ్వు సిద్ధపడాలంటున్నాడు, నింపబడాలంటున్నాడు. నీ ప్రేమతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. నీ వలె ఇతరుల ఎడల కృప చూపటానికి నన్ను కృపతో నింపు. అడగండి, నేను కూడా కృప చూపాలి కదయ్యా. నిజంగానే నువ్వు శ్రీమంతుడు, ఇతరుల ఎడల కృప చూపావు, నేను కూడా చూపాలి కదా, దయ చూపాలి కదా, ప్రేమ చూపాలి కదా.